నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు స్వామివారు గజవాహనంపై భక్తులకు అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందుకు కదులుతుండగా భజన బృందాలు, కోలాటాలు ఆడుతుండగా స్వామివారు 4 మాడవీధుల్లో విహరించారు. భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందించారు. సనాతన హైందవ ధర్మంలో గజవాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బార్లలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహన సేవలో భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై ఉంచుకుంటే స్వామి కృపకు పాత్రులవుతారని ఈ వాహన సేవ తెలుపుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ కోదండరాముల వారి ఉత్సవమూర్తులకు వసంతోత్సవం ఆస్థానం నిర్వహించారు. వాహన సేవల్లో ఊరేగి అలసిన స్వాములకు ఉపశమనం కల్పించడానికి వసంతోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రజల సంక్షేమం లక్ష్యంగా పెద్ద ఎత్తున పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయ సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దనే క్రమం తప్పకుండా పెన్షన్లను పంపిణీ చేసి పేదవారికి అండగా నిలుస్తోందని, ప్రభుత్వం పట్ల పలువురు పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని జిల్లాలో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను 2,62,841 మంది పింఛన్దారులకు సుమారు 111.82 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నారాయణవనంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని DRDA PD శోభన్ బాబుతో కలిసి తనిఖీ చేశారు. అలాగే పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి కోన శశిధర్ వీడియో కాల్ ద్వారా సంబంధిత ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల లబ్ధిదారులతో, వారు పింఛన్ లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్లను సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అని ఆరా తీసి సదరు పెన్షన్ వారి కుటుంబానికి ఆసరాగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారింటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని, పింఛన్ తమకు ఎంతగానో ఆసరాగా ఉందని జిల్లా ఇన్ఛార్జ్ ప్రత్యేక అధికారికి కలెక్టర్కు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లు వారి జీవనానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. 7 గంటలకి 6 గంటలకి ಯಾರು ಕೊಡ್ತಿಂಗ್ರಾರೆ ಗవర్నమెంట్ ಕೊಡುವುದು ಯಾರು చంద్రబాబు నాయుడు కొడుకురారు. ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా గొల్ల నరసింహ యాదవ్ గారికి హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు కట్టా జయరాం యాదవ్, కేబుల్ ఆపరేటర్, తిరుపతి. వేసవికాలం దృష్ట్యా మూగజీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా దాహం తీర్చడానికి జిల్లా అంతటా ప్రత్యేక పశువుల నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఉదయం నారాయణవనం మండలం నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ డ్వామా పీడి శ్రీనివాస్ ప్రసాద్తో కలిసి పశువులు నీటి తొట్టె నిర్మాణాల భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వేసవికాలం దృష్ట్యా ఉపాధి హామీ పథకం నిధులతో మూగజీవాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పశువుల దాహం తీర్చడానికి ప్రత్యేక నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 1,612 నీటి తొట్టెల నిర్మాణాలు చేపట్టడం జరుగుతోందని, వాటి నిర్మాణాల కోసం ఒక్కొక్క నీటి తొట్టెకు 33,200 ఖర్చు అవుతుందని తెలిపారు. 2 వారాలలో అన్ని ప్రాంతాలలో నిర్మాణాలను ఏర్పాటు చేసేలా పనులు పూర్తి చేయాలని డ్వామా పీడీని ఆదేశించారు.
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంగళవారం ఉదయం పల్లెవీధి ఎర్రపురెడ్డి కాలనీలో పెన్షన్లు పంపిణీ చేశారు. నగరంలో 18,714 మంది లబ్ధిదారులకు 8,21,47,000 రూపాయలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీ ప్రభుత్వం ఇస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు పెంచిన పెన్షన్ను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తోందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం 2,000 నుంచి 3,000కు పెంచేందుకు 5 ఏళ్లు తీసుకుందని ఆయన ఆరోపించారు. లబ్ధిదారులకు ఇచ్చిన పెన్షన్ కన్నా గత ప్రభుత్వం పబ్లిసిటీకి పెట్టిన ఖర్చే ఎక్కువని ఆయన విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ముందున్నారని ఆయన చెప్పారు. అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యత సీఎం, డిప్యూటీ సీఎం ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత అనిపించుకుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షం అనేది లేకుండా ప్రజలు తీర్పిస్తారని అన్నారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులైనటువంటి సీనియర్ నాయకులు బొల్లా నరసింహ యాదవ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు యాదవ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. 2వ తారీఖు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా బీసీల తరపున, రజకుల తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు బీసీ సంఘర్షణ సమితి అక్కినపల్లి లక్ష్మయ్య, ఏపీ రాష్ట్ర రజక జనసేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు. మాతృమూర్తులు తమ సొంత బిడ్డలకు సరిపడా పాలు తీసుకుని మిగిలిన పాలను ఇతరు పాలు లేని పిల్లలకు వినియోగించేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గతేడాది ఏప్రిల్ నెల 3వ తారీఖున తల్లిపాల నిధి ఏర్పాటు చేసిందని, గ్లోబల్ గ్రాంట్ సహకారంతో సుమారు 35 లక్షల రూపాయలతో ఈ నిధి ఏర్పాటైందని, అప్పటి నుంచి 25 లీటర్ల తల్లిపాలు సేకరించి అందులో 2,002 లీటర్ల పాలను పాలు లేని 3,478 మంది పిల్లలకు వినియోగించామని, ఇందులో భాగంగానే వందల మంది మాతృమూర్తుల సహకారంతో ఇది సాధ్యపడిందని తిరుపతి రోటరీ క్లబ్ అధ్యక్షులు సోము రవికుమార్, చైర్మన్ టెంకాయల దామోదరం, కార్యదర్శి రాజేష్ కుమార్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వారు గ్లోబల్ గ్రాంట్స్ సహకారంతో దీన్ని మెటర్నిటీ హాస్పిటల్లో 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏర్పాటు చేసేటప్పుడు దీన్ని విస్తృతంగా ప్రచారం చేసింది నిజంగా పాత్రికేయులు. ఎందుకంటే తల్లిపాల నిధి అంటూ ఒకటి ఉంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. బ్లడ్ బ్యాంకుల గురించి తెలుసు, కానీ తల్లిపాలకు కూడా ఒక నిధి ఉంటుంది అనే విషయం చాలామంది తెలుసు. ఆంధ్రప్రదేశ్లో మనం మొట్టమొదటిసారిగా ఈ రోటరీ క్లబ్ తరఫున గ్లోబల్ గ్రాంట్ సహాయంతో మనము ఈ ప్రాజెక్టును నెలకొల్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు మనం ఎప్పుడైనా సరే ఈ ఒక ప్రాజెక్టు కాస్త ప్రజల్లోకి వెళ్ళాలంటే మాకు పాత్రికేయుల యొక్క సహాయ సహకారాలు అవసరం ఉంది. మీరు గత సంవత్సరం దీన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అదే భాగంగా ఈసారి కూడా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు సాధించిన ప్రగతిని మీకు తెలియపరుస్తాము. మీరు దయచేసి ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి. ముఖ్యంగా హ్యూమన్ మిల్క్ బ్యాంక్ తల్లిపాల నిధి అంటూ ఒకటి ఉంది. దాని ఉద్దేశం ఏమిటి? ఎవరైనా సరే తల్లులు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ తల్లి దగ్గర అయితే తన బిడ్డకై మిగిలిన పాలున్నాయో ఆ పాలను ఇంకొక బిడ్డకు దానం చేయొచ్చు. ఇది దాని యొక్క ఫండమెంటల్గా దాని యొక్క ఉద్దేశం. ఈ తల్లిపాలకు కులము, మతము, భేదాలు ఏమీ లేవు. ఏ తల్లి ఇచ్చిన పాలనైనా ఏ బిడ్డకైనా పట్టచ్చు. ఆరోగ్యకరమైన తల్లిగా ఉంటే చాలు మనకు. ఇలాంటి సందర్భంలో మనము ప్రజల్లో ఎక్కువ మందికి ఈ అవగాహన కల్పించడం కోసం ఇప్పటికి పెట్టి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మనం సాధించిన ప్రగతి ఏదైనా ఉందనేసి అంటే మేము 247 లీటర్ల తల్లిపాలు 1 సంవత్సరంలో కలెక్ట్ చేయడం జరిగింది. 247 లీటర్ల తల్లిపాలు. అలాగనే 242 లీటర్ల తల్లిపాలు వినియోగించడం జరిగింది. అంటే 247 కలెక్ట్ చేసింది, 242 తల్లిపాలు బిడ్డలకు పంచడం. ఇది 200 అన్ని లీటర్ల తల్లిపాలు బిడ్డలకు పంచడం. ఎంతమందికి పంచడం అంటే 3,475 మంది పిల్లలకి ఈ తల్లిపాలు పంచడం జరిగింది. 3,475 మంది పిల్లలకి తల్లిపాలు పంచడం.
ఎంతమంది తల్లులు ఇచ్చారంటే 1806 మంది తల్లులు ఈ తల్లిపాలు మనకు స్వీకరించారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని, ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని మాతృమూర్తులకు అందరికీ తెలియచేయాలనే ఉద్దేశం చేత చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. తిరుపతిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, అంటే వైద్యశాలలో కాన్పు కోసము చేర్చబడి ఆ తర్వాత వారం రోజుల వరకు అక్కడ ఉంటారు కాబట్టి అప్పుడు కొంతమంది పాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా ఎవరైతే కార్పొరేట్ హాస్పిటల్లో ప్రసవించి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యకరమైన తల్లులు కూడా కొంతమంది మనకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకు పాలు ఇచ్చినారు. అలాగా తిరుపతిలో 3 వనితలు, 3 మాతృమూర్తులు మనకు తల్లిపాలు దానం చేయడం జరిగింది. ఒకరు వచ్చి 20 లీటర్ల తల్లిపాలు ఇచ్చారు. ఇంకొక తల్లి వచ్చి 22 లీటర్ల తల్లిపాలు ఇచ్చింది. ఈ 20 లీటర్ల తల్లిపాలు ఇచ్చిన మొదటి ఆమె రెండవ కాన్పులో ఇచ్చింది. 22 లీటర్ల తల్లిపాలు ఇచ్చిన తల్లి ఆమె మొదటి కాన్పులోనే ఇచ్చింది. ఈ ప్రచారం మనము అందరం కలిసి చేసిన దానివల్ల ఒక డాక్టర్ అమ్మ పూర్తిగా దీంతో స్ఫూర్తి పొంది 34.7 లీటర్ల తల్లిపాలు మొదటి కాన్పులో ఇచ్చింది. ఇంతటి మహత్తరమైన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దేశంలో దాదాపు 8 లక్షల మంది పిల్లలు తల్లిపాలకు నోచుకోకుండా ఉన్నారనేసి మనకు గణాంకాలు చెప్తున్నాయి. వీటి కొరత తీర్చాలనేసి అంటే ఈ తల్లిపాలు ఎవరికి ఇస్తాము అంటే నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలకు, బరువు తక్కువగా ఉన్నవారికి, చాలామందికి దాదాపు 800 గ్రాముల నుంచి 1500 గ్రాములు ఉంటున్నారు. వాళ్లకు తల్లిపాలు అప్పటికే పట్టవు కాబట్టి ఈ తల్లిపాలు మనం పెంచి పోషించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అలాగనే కొంతమంది కవలలు పుడతారు. వాళ్ళల్లో కవలలు పుట్టిన వాళ్ళకు ఒకరికి సరిపోవచ్చు, మరొకరికి చాలకు రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము ఆ తల్లిపాలు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. అలాగనే శిశు మందిరాల్లో మనం చూస్తున్నాము, పిల్లలను కని వదిలేసి వెళ్ళిపోతే ఆ పిల్లలను శిశు మందిరాలు చేరితే ఆ శిశు మందిరం వాళ్ళకు కూడా మనం ఈ తల్లిపాలు అందించి వాళ్ళకు ప్రాణం నిలుపుతున్నామనే విషయం మనం గుర్తించాలి. ఇంతటి మహత్తరమైన తల్లిపాల యొక్క నిధిని స్థాపించడం నిజంగా మా రోటరీ క్లబ్కు ఆ గౌరవం దక్కింది మాకు. ఎందుకంటే మొట్టమొదటిసారి అందులో ముఖ్యంగా మదర్స్ మిల్క్ బ్యాంక్, హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది మెటర్నిటీ హాస్పిటల్లో గత సంవత్సరం దిగ్విజయంగా ప్రారంభించబడి చాలా ఉన్నత స్థాయిలో నిర్వహించబడుతోంది. దానికి సంబంధించి ఈ ఏప్రిల్ 3వ తారీఖు ఉదయం 9:30 మెటర్నిటీ హాస్పిటల్లో ఫస్ట్ యానివర్సరీ నిర్వహించాలని అనుకున్నాం. అందుకని ఈ ప్రెస్ మీట్ జరపడం ముఖ్య ఉద్దేశం. తిరుపతి రైల్వే స్టేషన్ మరో 3 నెలల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం 1,00,000 మంది ప్రయాణించేటువంటి ఈ రైల్వే స్టేషన్లో 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని 1,50,000 మంది ప్రయాణించేటట్లుగా నిర్మాణం చేస్తున్నారు. నిత్యం వస్తున్న ప్రయాణికులకు అన్ని హంగులతో కూడిన రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తిరుపతి నుంచి రైల్లో ప్రయాణించేటువంటి సౌకర్యం ఉంటుందని స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. నేను సత్యనారాయణ, స్టేషన్ డైరెక్టర్ తిరుపతి. మన తిరుపతి రీడెవలప్మెంట్లో భాగంగా గవర్నమెంట్ 300 crores శాంక్షన్ చేసింది. ఫేజ్ 1 కింద తిరుపతి స్టేషన్ నార్త్ ఎంట్రీ, సౌత్ ఎంట్రీ అని 2 ఎంట్రీస్ ఉంటుంది. టౌన్ మనకు ప్యారలల్గా నార్త్ ఎంత ఉందో సౌత్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంది. కాబట్టి ఆ మెయిన్ బిల్డింగ్ అవంతా బోత్ ఎంట్రీస్ నార్త్ సౌత్ ఉంటుంది. సౌత్ బిల్డింగ్ ఇప్పుడు మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది, మన ప్యాసింజర్స్కి ఓపెన్ అవుతుంది. అదేవిధంగా నార్త్ బిల్డింగ్ నెక్స్ట్ ఇయర్ మే జూన్ కల్లా ఓపెన్ అవుతుంది. టోటల్ దాన్ని అంతా కంప్లీట్ అయితే ఫేజ్ 1 అంటారు. దాంట్లో 300 crores శాంక్షన్ చేశారు. దీంట్లో ప్యాసింజర్ ఫెసిలిటీస్ ఏంట్రా అంటే ఎయిర్ కాంకోర్స్ అని వస్తుంది, 120 feet ఒక్కొక్క ఎయిర్ కాంకోర్స్. దాంట్లో అందరూ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. 120 feet అంటే స్పేషియస్గా స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ ప్లాజాస్, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, కూర్చోవచ్చు. ట్రైన్ అనౌన్స్ చేసినప్పుడు ఎస్కలేటర్లు, లిఫ్ట్లో వెళ్ళి కన్సర్న్ ప్లాట్ఫామ్కి దిగేసి వెళ్ళొచ్చు.
ఎవ్రీ ప్లాట్ఫామ్ 6 ప్లాట్ఫామ్స్ లిఫ్ట్ ఎస్కలేటర్స్తో లింక్ అయి ఉంటుంది. అదేవిధంగా మనకు ప్యాసింజర్స్ ఇప్పుడు 80,000 నుంచి 90,000 మంది వస్తూ పోతుంటారు. ఇవన్నీ ఎక్స్పాండ్ అయితే 150,000 వరకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ప్యాసింజర్స్కి చాలా ఫెసిలిటీస్, కంఫర్ట్స్ ఉంటాయి, ఏమాత్రం ఇన్కన్వీనియంట్ ఉండదు. ఇన్కమింగ్ ప్యాసింజర్స్, అవుట్ గోయింగ్ ప్యాసింజర్స్ సెగ్రిగేట్ అవుతారు. వాళ్ళ ప్యాసింజర్స్ ఎవరైతే దిగుతారో వాళ్ళకి ఎంట్రీ సపరేట్ ఉంటుంది, ఎవరైతే వెళ్తారో ఎంట్రీ సపరేట్ ఉంటుంది. అదేవిధంగా సౌత్ సైడ్ బిల్డింగ్లో సెల్లార్ పార్కింగ్ ఉంది. 200 వెహికల్స్, 300 బైక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ ఫెసిలిటీస్. ఇవన్నీ కంప్లీట్ అయితే ప్యాసింజర్స్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ స్టేషన్ సర్వేలెన్స్లో ఉంటుంది. సెక్యూరిటీ చెక్స్ కానీ అవన్నీ ఉంటాయి. స్కానింగ్స్ అవంతా ఎంట్రీస్ సౌత్ సైడ్, నార్త్ సైడ్ బోత్ ఎంట్రీ పాయింట్స్లో పెడతారు. బుకింగ్ ఆఫీసు, రిజర్వేషన్ ఆఫీసు, ప్యాసింజర్స్ రిటైరింగ్ రూమ్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్ అన్ని ఆఫీసులు అంతా వస్తాయి. థ్యాంక్ యూ. ఇంకేమన్నా కావాలో చెప్పండి. ఏదండి రెండు మనకు రెండు వైపులా ఈక్వల్ ఉంటుంది. మెయిన్ పార్కింగ్ ఆ పక్క ఉంది. మెయిన్ పార్కింగ్ ఇక్కడ లేదు కదా, మనకు ప్లేస్ లేదు కదా, రోడ్ కాబట్టి పార్కింగ్ ప్లేస్ లేదు. రోడ్ మున్సిపల్ రోడ్ కదా, అండర్ గ్రౌండ్ డ్రైన్ ఉంది అక్కడ కాబట్టి అట్లా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. న్యూ బిల్డింగ్ వస్తుంది, ఇదంతా కొట్టేస్తాడు. ఇప్పుడు ఆ సౌత్ ఓపెన్ అవుతానే ఈ బిల్డింగ్ అంతా కొట్టేస్తారు. కొత్త బిల్డింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కదా, అది ఓపెన్ అవుతానే ఇవన్నీ కొట్టేస్తారు. కొట్టేసి నెక్స్ట్ జూన్ కల్లా మొత్తం కంప్లీట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ ఏంటంటే అది పీపీపీ మోడ్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో టెండర్స్ కాల్ ఫర్ చేస్తున్నారు. ఇప్పుడు G+3 కడుతున్నాం మనము, దానికి 10 ఫ్లోర్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ G+3 కాకుండా 10 ఫ్లోర్స్ దాంట్లో దానిపైన వేస్తారు. దాంట్లో బడ్జెట్ హోటల్స్, రూమ్స్ అవన్నీ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ రిజర్వేషన్పై సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో నిన్ను అడ్డుకోవడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని ఎంఆర్ఎస్పీ జాతీయ నాయకులు నరేంద్ర మాదిగ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక అసలు విషయానికి వస్తే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్లో భాగం. ఆ రిజర్వేషన్ వర్గీకరణకు నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి గతంలో యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారికి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి సమాధి సాక్షిగా మొదటి ప్రిలిమినరీ సమావేశాల్లోనే తీర్మానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేడు యూటర్న్ తీసుకొని వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి తపనతో, నిబద్ధతతో అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలను అడ్డ తగులుతూ శాసన మండలిలో వర్గీకరణ తీర్మానం జరగకుండా, వర్గీకరణకు సహకరించకుండా తన ఎమ్మెల్సీ సభ్యులతో అడ్డుకోవడాన్ని మాదిగ జాతి చాలా తీవ్రంగా ఆవేదన చెందుతూ ఉంది. మందకృష్ణ మాదిగ గారి 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో వర్గీకరణ అమలవుతున్న దశలో, అమలవుతుందన్న ఆనందంలో యావత్ సమాజం ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు తనకు బలం ఉంది కదా అని శాసన మండలిలో 58 మంది సభ్యులుంటే 36-37 మంది సభ్యుల బలం వైసీపీకి ఉంది. బలం ఉంది కదా అని వర్గీకరణ అడ్డుకునే కుట్రలు చేయడం మేము తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాం. మాదిగల ఆగ్రహాన్ని గతంలోనే చూసావు. నీకు 2019లో నీకు రాజకీయ పతనానికి ముహూర్తం పెట్టింది
మాదిగలైన విషయం గుర్తుపెట్టుకో. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పాపాలు కడిగేసుకొని వర్గీకరణకు అండగా నిలబడతామని అనుకున్నాం. కానీ మరోసారి నీ కుటిల భావాజాలను మరోసారి గుర్తు చేశాం. ఈ విషయంలో ఖచ్చితంగా మేము ఎదుర్కొంటామన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇక కొంతమంది మాదిగ దళారులతో జేఏసీ ఏర్పాటు చేయించి జగన్మోహన్ రెడ్డి గారే స్క్రిప్ట్ రాసించి చంద్రబాబు గారికి మాదిగల పైన వర్గీకరణ పైన అంత ప్రేమ ఉంటే చట్టం చేయొచ్చు కదా, ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తున్నామని చెప్పి అనిపిస్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టించి. జగన్మోహన్ రెడ్డి గారు నీకు గుర్తు చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం రావాలంటే అసెంబ్లీలో 2 సభలు ఉంటాయి. ఒకటి శాసనసభ, 2 శాసన మండలి. శాసనసభలోనూ శాసన మండలిలోనూ ఒక బిల్ పాస్ అయితేనే ఆ చట్ట రూపంలో బయటకు వస్తుంది. శాసనసభలో చంద్రబాబు గారికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి మందకృష్ణ మాదిగ గారి యొక్క కోఆర్డినేషన్తో, కృష్ణమాదిగ గారి యొక్క సలహాలతో, సూచనలతో సమన్వయం చేసుకొని శాసనసభలో బిల్లు పెట్టారు. తీర్మానం జరిగింది. కూటమి పార్టీలంతా టీడీపీ, జనసేన, బీజేపీ అండగా నిలబడ్డాయి. అక్కడ అసెంబ్లీ తీర్మానం జరిగింది శాసనసభలో. మరి శాసన మండలికి వెళ్ళేసరికి ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? మరి మీరు అడ్డుకోకపోతే అక్కడ చట్టం అవుతుంది కదా, అడ్డుకోకపోతే అక్కడ శాసన మండలి తీర్మానం జరిగితే చట్టం అవుతుంది కదా. అంటే చట్టం చేయాలని చెప్పేది మీరే, ఆ చట్టం కాకుండా అడ్డుకునేది మీరే. మా మాదిగ దళారులతో కొంతమందితో ముందర పెట్టుకొని నీ స్క్రిప్ట్ని ఇచ్చి చదివించే ప్రయత్నం చేస్తున్నావు. నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి శాసన మండలిలో జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్గా పదవి రావడం బీసీలందరూ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. రేపు 2వ తారీఖున జరగబోయే ప్రమాణ స్వీకారానికి బీసీలందరూ కలిసి విజయవాడకి రావాలని, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం జరుగును. కావున అందరూ బీసీలందరూ రావాలని కోరుకుంటూ ముందుగా ఆయనకి నరసింహ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు కరాటి చంద్ర, ఏపీ రజక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు, కళాకారులు ప్రతి నెల 1వ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి నివాళి అర్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జోహార్ ఘంటసాల గారు. ఘంటసాల గారు గాన గంధర్వులు. ఆయన పాటలు, కీర్తిశేషులైనటువంటి ఘంటసాల గారి పాటలు చాలా అమృతం, చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన సేవలు ఎనలేనటువంటివి. ఆయన ఈరోజు చనిపోయి కూడా బతికిస్తున్నాడు జనాన్నంతా కూడా. ఆయన పాటలు వింటే పడుకోకుండా కూడా లేచి కూర్చునే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి ఆయన చిరంజీవిగా చిరకాలం ఉండే విధంగా ఆయన పాటలు ఈరోజు మనకు అద్భుతంగా ఉన్నాయి. అందులో మామూలుగా మంత్లీ 1వ తారీఖున చేస్తున్నటువంటి మా గోపీనాథ్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ 1వ తారీఖు ఏప్రిల్ 1ను కూడా ఈ కార్యక్రమాన్ని చేసి మాజీ కౌన్సిలరు జనార్దన్ రెడ్డి గారిని ఈరోజు సన్మానించడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల కూడా మంచి వ్యక్తులను, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ సన్మానించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఘంటసాల యొక్క ఆశీస్సులు అందరికీ ఉండి ఆ పాటలతో అందరినీ వెలువేల్పు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.